ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్లు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్లు వారి పనుల్లో వారు ఉన్నారు. రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పనిచేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు, బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అదేందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది, పక్షులేవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు. రాజు అదెందుకు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది, అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళు ఎవరు అని అడిగారు. పని చేస్తున్నది నా చేతులే కదండి, నా నోరు ఏ పని చేయట్లేదు, అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్లీ సందేహంగా, అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవటం ఎందుకు, ఇంటి లోపలకు రావచ్చుగా అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి, నేర్చుకుంటున్నది నోటితోనే, కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి, పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది, ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది, తాను బయట పనులకు వెళ్లి వస్తుంది, వెళ్లే ముందు పలకలో ఓ 10 పదాలు రాసిపెట్టి వెళ్తుంది, అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని.